కమోందా తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులు చిరుజల్లులు మొదలయ్యాయి. దీంతో తీర ప్రాంతంలో అధికారులు అలర్ట్ అయ్యారు. 6 మండలాలపైన తుఫాన్ ప్రభావం ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కాకినాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మోంతా తుఫాన్ కాకినాడ వైపు దూసుకుని వస్తుంది. ఆ ప్రభావం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కూడా వర్షం కురుస్తుంది. ప్రస్తుతానికైతే మనం పిఠాపురం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. ఇటు ఉప్పాడ నుంచి కాకినాడ వరకు కూడా సముద్ర తీరం వెంబడి ఉన్న రహదారి మొత్తాన్ని పూర్తిగా కూడా పోలీసులు అయితే మాత్రం నిలుపుదల చేశారు. ఈదురుగాలు కూడా మన విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక రోడ్డుకి అడ్డంగా పెట్టిన బారికేడ్స్ కూడా ఈదురుగాళ్ళ ప్రభావంతో కూడా జరిగి వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం సముద్ర తీరం వెంబడి అయితే మాత్రం సుమారుగా చూసుకుంటే కనుక 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ తుఫాన్ ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. ఇటు తొండంగి దగ్గర నుంచి సెకినెట్టిపల్లి వరకు సుమారుగా 140 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రభావం అయితే మాత్రం 13 మండలాల్లో అంటే 2 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ 2 జిల్లాలకు సంబంధించి 13 మండలాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడనుంది. ఈ ప్రభావాన్ని పూర్తి స్థాయిలో అంటే ఈ తుఫాను ప్రభావాన్ని తగ్గించేందుకు అధికార యంత్రాంగం అంతటినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ కూడా అధికారులతో ప్రత్యేక రివ్యూ కూడా నిర్వహించి ఏ విధంగా ఎటువంటి ప్రభావం ఉండబోతుంది, ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ తుఫాను ప్రభావాన్ని పర్యవేక్షించేందుకైతే మాత్రం ప్రత్యేక అధికారిగా కృష్ణతేజ ఐఏఎస్ కూడా ఈ జిల్లాకైతే మాత్రం రావడం జరిగింది. వారితో పాటు అంటే కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్, అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఈ తుఫాను ఎఫెక్ట్ మీదే పనిచేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. అయితే ఈ తుఫాను ప్రస్తుతానికైతే మాత్రం కాకినాడ తుని అంటే ఈ సముద్ర తీరం ప్రాంతానికి మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనాలు అయితే వేస్తున్నారు. ఈ తీరం దాటే సమయంలో సుమారుగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే మాత్రం వీచే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎవరూ కూడా బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు కాకినాడ, పెద్దాపురం అదేవిధంగా కోనసీమ ప్రాంతంలో ప్రత్యేకమైన కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి సహాయ చర్యలు అందించడానికన్నా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే అధికారులందరికీ కూడా సెలవులన్నీ రద్దు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా స్కూల్స్కి సుమారుగా ఈ 27వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో సెలవులు కూడా ప్రకటించారు. ప్రజలందరినీ కూడా అవసరమైతే తప్ప ఎవరిని కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనం అంటే సముద్ర తీర ప్రాంతంలో కనుక పరిస్థితి కనుక చూసుకుంటే కనుక 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో అంటే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా క్రమేపీ కూడా తుఫాన్ తీవ్రత అయితే మాత్రం పెరుగుతూ వస్తుంది. ఈదురుగాలుల ప్రభావం కూడా కొద్దిగా పెరుగుతున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తీరం దాటే సమయంలో అయితే మాత్రం తుఫాన్ ప్రభావం తీవ్ర స్థాయిలో కాకినాడ జిల్లాపై పడనుంది. దాన్ని తగ్గించేందుకు అంటే ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తీర ప్రాంతంలో ఎవరు ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కాకినాడ జిల్లాలో సుమారుగా 276 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూసుకుంటే కనుక సుమారుగా 600 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకైతే చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మరికొద్ది గంటల్లో ఇంకా వర్షాభావ ప్రభావం కూడా పెరగనుందని చెప్పుకోవచ్చు. తీర ప్రాంతంలో ఎవరో కూడా ఉండొద్దని కూడా అధికారులు అయితే మాత్రం సూచనలు చేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం మనం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఎవరిని కూడా వెళ్లకుండా బారికేడ్లతో ఎక్కడికక్కడే కట్టడి చేసే పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తీవ్ర తుఫానుగా అంటే తీరం దాటే సమయానికైతే మొత్తం తీవ్ర తుఫానుగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈదురుగాలు అయితే మాత్రం 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా అయితే వేస్తున్నారు.
వాటిని అంటే ఆ నష్టాన్ని తట్టుకునేందుకు, ఆ నష్టం నుంచి ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం అధికార యంత్రాంగం అంతా కూడా తీసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా విద్యుత్కి ఎటువంటి అంటే విఘాతం కలగకుండా విద్యుత్ సమస్యను వెంటనే తీర్చేందుకు విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అదేవిధంగా సుమారుగా 10,000 స్తంభాలని అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా విద్యుత్తును ఎక్కడికక్కడే రెక్టిఫై చేసేందుకు, మళ్ళీ విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత కొన్ని గంటల్లోనే విద్యుత్తును ఇచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం అంతా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. రోడ్లపై చెట్లు ఏమైనా పడిపోతే కానీ వాటిని తొలగించేందుకు క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే డ్రోన్ల సహాయంతో పరిస్థితిని ఎప్పటికప్పుడే సమీక్షిస్తూ దాటిని నివారించడానికి ఏ ప్రయత్నాలు చేయాలనే అంశంపై పూర్తి స్థాయిలో కలెక్టర్లు కూడా అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. అయితే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఈదురుగాలు గంటకు కూడా పెరుగుతున్న పరిస్థితి. ఈ ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పొచ్చు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 TV, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుండి. కమెందా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, కొవ్వూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావల్లో వర్షం కురుస్తోంది. మోందా ఎఫెక్ట్తో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అటు కృష్ణపట్నం ఓడరేవులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులను రద్దు చేసింది. జిల్లాలో 144 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుఫాన్పై మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి దేవకుమార్ అందిస్తారు. తన ప్రభావాన్ని నెల్లూరు జిల్లా పైన చూపిస్తూ ఉంది. రాత్రి వరకు కూడా నెల్లూరు జిల్లాలో పెద్దగా వర్షం లేకపోయినప్పటికీ ఉదయం నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనం నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పెన్నా బ్యారేజ్కి భారీగా వరద నీరు వస్తుంది. ఒక పక్క సోమశిల ప్రాజెక్టుకి 59,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంటే 63,000 క్యూసెక్ల అవుట్ఫ్లో వస్తూ ఉంది. ఆ వరద నీటితో పాటు వర్షం నీటితో పరవలు తొక్కుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం చూస్తే సుమారుగా 1,00,000 క్యూసెక్లకు పైగా ఈ వరద నీరు ఈ బ్యారేజ్లో పారుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఇలా ఈ నీరంతా కూడా వృధా అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు చూస్తే వాతావరణ శాఖ నెల్లూరు జిల్లాలో ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి, 2 రోజుల పాటు కురుస్తాయని హెచ్చరిక చేసిన నేపథ్యంలో అది జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా తీర మండల ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో 144 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 350 పైగా రేషన్ షాపులను అనుసంధానం చేశారు. తుఫాన్ నేపథ్యంలో ఒక ప్రత్యేక ఆఫీసర్ అధికారిని కూడా, యువరాజు అధికారిని కూడా కేటాయించడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని, అదేవిధంగా సురక్షిత ప్రాంతాల్లో లేని వారిని అందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు అయితే చేపడుతున్నారు. మరోవైపు చూస్తే ఏదైతే పెన్నా పరివేక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే పొర్లు కట్టలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయో ఆ పొర్లు కట్టలు అక్కడ కూడా పరిశీలించి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్న, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు కూడా నెల్లూరు జిల్లాలో అధికారులు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే కలెక్టరేట్లో డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఎలాంటివి అంటే ఏ సహాయమైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సహాయం పొందే విధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఉద్యోగస్తులు, అధికారులందరూ కూడా అందుబాటులోనే ఉండాలి, 24/7 అందరూ అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు తీరం దాటే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఒక పక్క చెట్లు విరిగిపోవచ్చు, అదేవిధంగా కరెంటు స్తంభాలు పోవచ్చు, పడిపోవచ్చు, కరెంటు పోవచ్చు, ఇలా అనేక ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి, ఎక్కడా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్తో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచించడం జరిగింది. మరోవైపు స్కూల్స్కి కూడా 2 రోజుల పాటు సెలవులు ఇచ్చిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. అదేవిధంగా ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది.
మరోవైపు ఇక్కడ జాతీయ రహదారులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర రహదారులు కావచ్చు, ఏదైతే ఉన్నాయో అవి వరదల ప్రభావంతో ఈ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే 27 రహదారులను గుర్తించారు. అదేవిధంగా రైల్వే మార్గాలను కూడా గుర్తించి అక్కడ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పాడు అదేవిధంగా రామతీర్థం అలాగే కొత్తకోడూరు ఈ ప్రాంతాల్లో అలలో ఎగసిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో ఈ మొంతా తుఫాన్ ఏదైతే ఉందో అనేది తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తూ ఉంది. ఇప్పటికే ఒక పక్క మొన్న కురిసిన వర్షాలకే జిల్లా ప్రజలు ఇప్పటికే కోలుకోలేకున్నారు. ఇప్పటికే అనేక లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు ఉంది. అనేక చోట్ల కూడా జలమయమైన పరిస్థితులు, అది ఇంకా పూర్తిగా పరిస్థితుల నుంచి కోలుకోలేదు. ఇప్పుడు ఈ మొంతా తుఫాను మరింత ప్రభావాన్ని చూపిస్తుండడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, పెన్నా బ్యారేజ్ నుంచి.